మిక్సింగ్ రౌండ్ బ్రాండీ, విస్కీ, జిన్ని, వోడ్కా, రమ్. అన్ని సారాలు మిక్స్ చేసి లోకనాథన్ బొజ్జ లోపలికి. ఇలాగే తాగేవాడు నువ్వు చనిపోతావు. నువ్వు నా బాడీ టిప్పర్ లారీ లాంటిది. టిప్పర్ లారీలో బండలు తీసుకెళ్తాను, ఇటుకలు తీసుకెళ్తాను, మట్టి తీసుకెళ్తా, మెటల్ తీసుకెళ్తా, పేడ కూడా తీసుకెళ్తా. టిప్పర్ లారీకి ఏమైనా ప్రాబ్లం ఉందా ఏంటి? ఏం చేసావు నువ్వు? పట్టుకోలే. ఇప్పుడు కూడా నా పట్టుకోలేదా? ఏంటో ఒక సౌండ్ డిటిఎస్ లో విన్నట్టు ఉంది. ఈ బార్ లో డిటిఎస్ ఇది ఇలా తీసి విసిరేసాను. నువ్వు నన్ను బయటికి తోస్తావు కదా. నేనెవరో తెలుసా? ఆతంకవాదిని. ఈ బారు నువ్వు ఊరినే లేకుండా చేస్తాను. కాచుకునుండు చూడు. అంతా నాశం అయిపోయింది సార్. ఆడు తీవ్రవాది అనుకుంటా. ఖచ్చితంగా తీవ్రవాదే. అయితే ఆ మనిషి ఎక్కడ? మందు కొట్టి వాంతి తీస్తున్నాడు చేసుకుంది తీవ్రవాద. ఒకవేళ వీళ్ళు బిల్డప్ ఇచ్చిన వల్ల వాళ్ళు తీవ్రవాది చెప్పాడు. సారీ సార్. అతన్ని తీసుకురండి. కొంచెం నీళ్ళు నా నోట్లో కూడా పోయి. ఎందుకంటే నేను తాగిన సారా రాగానే తాగాను. చెప్పరా ఎవరు నువ్వు? లోకనాథన్ గుంటూరు కొండవీడు. నీ వెనకాల ఎవరున్నారు? అదిగో ఈసారి నువ్వు ఏ గ్రూప్ కి చెందిన వాడివి? వాట్సాప్ గ్రూప్ లో ఉన్నా. చెప్పుతాను. నువ్వు ఏ టెర్రరిస్ట్ గ్రూప్ కి చెందిన వాడివి? అయ్యో సార్, నేను ఆతంకవాదుల గ్రూప్ ని కాదు. ఊతనే 4 వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నాను. మరి నీకు ఆ తుపాకీ ఎలా దొరికిందిరా? అయ్యో సార్, ఆ తుపాకీ మాత్రం కాదు, నా ఇంట్లో చాలా తుపాకులు ఇంకా బాంబులు కూడా ఉన్నాయి. చెట్టియార్ సార్, పెద్ద ప్రాబ్లం అయింది. ఇన్స్పెక్టర్ రాజన్ జోసెఫ్ డైరెక్ట్ గా L1 అయ్యాడు. అతనికి ఎంతైనా ఇస్తాం. మన లోకరాజుని వదిలిపెట్టమని చెప్పు. డబ్బులు ఇచ్చినా కూడా తీసుకునే మనిషి కాదు. 5 పైసలు కూడా లంచం తీసుకునే మనిషి. ఇప్పుడు మనం ఏం చేయాలి? వస్తువులన్నీ అక్కడి నుంచి వెంటనే మార్చండి. అవును, నేను మళ్ళీ మాట్లాడతా. కమిషనర్ గారు మీతో మాట్లాడతారంట. లేదు సార్, కమిషనర్ సార్ ఈవినింగ్ ఫ్లైట్ కి ఢిల్లీ వెళ్లారు. కలెక్టర్ మేడం ఉన్నారు, ఇస్తున్నాను. ఎవరు? మన ఏరియా స్టేషన్ నుంచి ఎస్ఐ మాట్లాడుతున్నారు. హలో మేడం, ఇక్కడ గుంటూరులో ఉన్న ఒక బార్లో తుపాకీతో కాల్చిన తీవ్రవాది నా దగ్గర ఉన్నాడు. అతను విచారించినప్పుడే తెలిసింది అతని ఇంట్లో చాలా ఆయుధాలు ఉన్నాయి అని. ఏంటో చూస్తున్నా, త్వరగా వెళ్ళండి వెళ్ళండి. త్వరగా బండి పోనీరా. మేము లోపలికి వెళ్ళాలి. విషయం ఏంటని మేము కూడా తెలుసుకోవాలి. ఈ కాలనీలో ఉండే లోకనాథన్ ఇంట్లో ఎన్నో తుపాకులు బాంబులు ఉన్నాయని విన్నాం. ఇక్కడ అలాంటివన్నీ ఏమి లేవు. చెప్పడానికి నువ్వెవర్రా? పోలీసుల్ని డ్యూటీ చేయనివ్వు. మీరు సహకరించకపోతే మేము యాక్షన్ తీసుకోవాలి. ఇక్కడ ఆడవాళ్ళు పిల్లలు చాలా మంది ఉన్నారు. ఇలా రాత్రి సమయంలో వాళ్ళకి ఇబ్బంది ఇచ్చే పని ఏది మేము అప్పుకోం. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏమైంది మేడం? జనాలు బాగా కోపంగా ఉన్నారు. పోలీస్ మిమ్మల్ని హింసించడానికి రాలేదు. పోలీస్ డ్యూటీకి అడ్డుపడటం నిజంగా చాలా తప్పు. మమ్మల్ని మించి లోపలికి వస్తే నరికేస్తాం. మేడం, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు?
You can proceed. Thank you. Suresh. Yes, sir. Sir. Inform the CRP force to come immediately. Sure, sir. Sure, sir. చూస్తారేమిటి వెళ్ళండి. మినిస్టర్. హలో సార్. ఏంటి కలెక్టర్ ఇది? నా సొంత భాగంలో ఉన్న ప్రజలందరి దగ్గర గొడవ పట్టడానికే మీరు అక్కడికి వెళ్ళారు. ఇలా ఒక కష్టానికి ఆర్డర్ వేసేకి ముందు మీరు నా దగ్గర చెప్పి ఉంటే మీకు ఏ ఒక సమస్య లేకుండా ఉండేది. అది సార్ నేను ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. డూ వాట్ ఐ సే. ఈ రాత్రిలో గొడవ పెట్టొద్దు. విషయాలన్నీ ఉదయం తర్వాత మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటాం. మిస్టర్ రాజేంద్ర సార్, ఈ రోజు రాత్రి సర్చింగ్ వద్దు. మినిస్టర్ ఆర్డర్. కానీ దోషులు తప్పించుకునేందుకు అది కారణం అవ్వకూడదు. అప్పుడు ఇప్పుడు తెల్లారదాకా టైం ఉందంటే దానివల్ల ఏం ప్రయోజనం? దేనికి లొంగన ఇన్స్పెక్టర్ అక్కడే కాపులకు నిలబడున్నాడు. అయితే మీరు ఒకటి చేయండి, రాత్రికి రాత్రి ఆ ఇన్స్పెక్టర్ ని డిస్మిస్ చేసేయండి, సమస్య ఏమయ్యా మాట్లాడుతున్నావు నువ్వు? అందరూ మీ ఇష్టానికి మాట్లాడుతున్నారు. అక్కడ ఛానల్ వాళ్ళు ప్రెస్ వాళ్ళు నిలుస్తున్నారు. ఇప్పుడు నిజాయితీ అయిన పోలీస్ ఆఫీసర్ని నేను ఏదైనా చేశాననుకో, దాంట్లో నాకు సంబంధం ఉందని చెప్పి గొడవ పెడతారు నా దగ్గర. ఒక సమస్య వస్తే మెల్లిగా జారిగా చూస్తావా? ఆ బొంబాయి గుప్తాతో అంతా జాగ్రత్త అని వస్తువులకి దాచించాం. చాలా డబ్బులు తీసుకున్నాం, అందులో నీకు బాగా వచ్చింది. వస్తువులు పోలీసులను పట్టుకున్నా అనుకో, అప్పుడు చెప్తాను నేను మాట్లాడేది వినిపిస్తోందా? ఇక్కడ సిఆర్పి వాళ్ళు చుట్టుముట్టేశారు. చెప్పేసాయి. ఓకే ఓకే, ఒక సంతోషాన్ని విషయం చెప్పాల్సింది. అంతా నాశమైపోతుంది. సిఆర్పి వాళ్ళు కాలనీ మొత్తం చుట్టుముట్టేశారట. ఇక్కడ చూడు అయ్యా, నువ్వు ఎందుకు బెంగపడొద్దు. రాత్రితో రాత్రి ఆ ఇన్స్పెక్టర్ ని సస్పెండ్ చేద్దాం. కానీ దానికైన కారణాన్ని నువ్వే సృష్టించాలి. మీరు కావాలంటే కొంచెంసేపు బండిలో నిద్రపోండి సార్. అదేమీ వద్దు. ఆ సామాగ్రి అంతా ఇక్కడి నుంచి తీసేంత వరకు నాకు నిద్రే పట్టదు. త్వరగా రండి. చార్జ్. జాగ్రత్తగా ఉండండి. నిన్న రాత్రి గుంటూరు మార్కెట్ కాలనీలో జరిగిన పోలీస్ షూట్అవుట్ లో 2 ప్రజలు బలయ్యారు. కాలనీలో జరిగిన పోలీస్ రైడ్ ని ఆపడం కోసం ఈ పోరాటం జరిగింది. పోలీస్ రైడ్ కి హెడ్ అయిన ఇన్స్పెక్టర్ రాజన్ జోసెఫ్ విచారణ అయ్యే వరకు సస్పెండ్ చేయబడ్డారు. హత్యని ఖండించి ఊరంతా 144 ఇంపోజ్ చేయబడింది. కాలనీ చుట్టూ ఉన్న ఏరియాల్లో పోలీస్ ప్రొటెక్షన్ ఎక్కువ చేయబడింది. నా పేరు బయటికి రాలేదు. చచ్చిపోయిన వాళ్ళు అంత్యక్రియలో స్ట్రైకు ఎదురు ముగించకుండా పోలీస్ సర్చింగ్ అని చెప్పి 2 రోజులు కాలనీ లోపలికి ఎవరు రాలేరు. దానివల్ల మనకేంటే లాభం? సరుకు అక్కడే ఉందే. అయ్యో, తను తెల్లవారుగానే వెళ్ళిపోయిందే. తర్వాత చీకట్లో మంత్రిని కనిపెట్టలేకపోయింది. తర్వాత సార్ని ఎవరిని అడిగింది. నేనే చెప్పా, పార్టీ లీడర్ అని. ఓరు దేవుడా, నేను చెప్పింది చెప్పినట్టు వింటాను. విశ్వాసం ఉన్నా లంచం తీసుకొని ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ దొరికేంత వరకు నాకు మనశ్శాంతే లేదు. చెప్పేది వినండి, లాంఛాలు తీసుకుంటాడు కానీ విశ్వాసం కూడా ఉంది. అంటే 3 in 1 అలాంటి ఒక మనిషి. అరే సార్, మీరు కూడా మర్చిపోయారు. 15 లక్షలు మీకు లంచంగా ఇచ్చి యూనిఫామ్ తీసుకున్నాడు కదా ఒకడు. అరే, మన మునిస్వామి తోట రిజిస్ట్రేషన్ అప్పుడు డబ్బులు సరిపోతే మీరేం చెప్పారు? అడుక్కునేవాడిని పోలీస్ చేసినా పర్వాలేదు, డబ్బులు ముట్టాలని. అయ్యో, నేను తీసుకొచ్చాను కదా, నేను మర్చిపోయారా మీరు? నువ్వు ఎవరిని గురించి మాట్లాడుతున్నావు? గరుడన్. గరుడన్? అయ్యో, అది వాడి నిక్ నేమ్ అండి. ఇప్పుడు మిమ్మల్ని పెద్ద దొంగ అంటలేదా? అలాంటి ఒక పేరు అంటున్నాను. వాడి నిజమైన పేరు మాధవన్. చూడడానికి చిన్నపిల్లలాగా ఉంటాడు, కానీ వాడు చేసే పనులని పెద్ద పెద్ద కేడి పనులే. సర్వీస్ లో చేరి 3 నెలలు అయ్యే లోపలే వాడిచ్చిన 15 లక్షలకి వడ్డీ కూడా వసూలు చేశారంటే చూసుకోండి. వాడు మాత్రం మనసు పెట్టి ఒకటి అనుకున్నాడంటే అది దక్కేదాకా ఆగడు. అందులో వచ్చిన పేరే ఆ గరుడన్, ఇన్స్పెక్టర్ గరుడ్.